నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయగా రాష్ట్రంలో డీకే సర్కార్ కొలువుతీరనుంది. డీకే శివకుమార్తో కలిసి ఒకే కారులో లోక్ భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో తన రాజీనామా లేఖను కార్యదర్శికి అందజేశారు. ఇక ప్రెస్ మీట్ అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో డీకే శివకుమార్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? రైట్ మాధవి, గుడ్ ఈవినింగ్. ఎట్టకేలకు కర్ణాటక రాజకీయాల్లో ఒక సస్పెన్షన్కి ఈరోజుతో తెరబడింది. చాలా రోజుల నుంచి, ఇంకా చెప్పాలంటే చాలా నెలల నుంచి, ప్రారంభం నుంచి ఇదే ఇష్యూ జరుగుతూ ఉంది కర్ణాటకలో. ఎప్పుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడున్న డీకే శివకుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారనే దాని మీద ఎప్పటికప్పుడు కాంగ్రెస్లో చాలా హాట్ టాపిక్గా కర్ణాటక రాజకీయాల్లో దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనం సృష్టించింది. సో ఈరోజు ఆ న్యూస్కు చెక్ పడింది. ఈరోజు ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. రాజీనామా చేయడంతో ఆటోమేటిక్గా అది గవర్నర్ ఆమోదించిన వెంటనే ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో అది రద్దు అవుతుంది ఆటోమేటిక్గా. ఆ రద్దయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఆయన ఈరోజు లోక్ భవన్ చేరుకున్నారు. అందుబాటులో గవర్నర్ లేరు. ఆయన ఎమర్జెన్సీ కారణాల వల్ల, అత్యవసర కుటుంబ కారణాల వల్ల అతను తన సొంత గ్రామమైన ఇండోర్కు వెళ్ళడం జరిగింది. సో ఇది ఆయన వచ్చిన తర్వాత రాజీనామా ఆమోదిస్తారా, లేదంటే డైరెక్ట్గా ఏదైతే ఆఫీస్ ఉందో లోక్ భవన్ ఆఫీసో వాళ్ళు సమాచారం ఇస్తారు రాజీనామా ఆమోదించినట్టుగా. అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీజర్ అయితే ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో చాలా రోజుల నుంచి ఇది సాగుతూ ఉంది. డీకే శివకుమార్కు పగ్గాలు అప్పచెప్తారని, కానీ సిద్ధరామయ్య ఒప్పుకోలేదు, తన వర్గం కూడా ఒప్పుకోలేదు. ఎటకేలకు ఈరోజు తాను రాజీనామా చేయడంతో ఆ సస్పెన్షన్కు తెరబడింది. రాజ్ కుమార్, ఇది ముందే అనుకున్న ఒప్పందం కదా, మరి ఎందుకు సిద్ధరామయ్య ఒప్పుకోలేదు? లేకపోతే ఈ రాజీనామా వెనుక హైకమాండ్ ఒత్తిడి ఏమైనా ఉందనుకోవాలా ఇలా చూసినప్పుడు? ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. వాస్తవానికి ఈ మేకు 2023లో మేలో అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడే ఒక పవర్ షేరింగ్ ఆప్షన్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. హైకమాండ్ ఒప్పందం కుదిరించింది. యాక్చువల్లీ అప్పుడే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డాడు. కానీ హైకమాండ్ డీకే శివకుమార్ ఒప్పించింది. ఎందుకంటే సిద్ధరామయ్య సీనియరు, ఆ తర్వాత పార్టీలో కూడా కొంత ఎక్కువ వర్గం ఎమ్మెల్యేలు, దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఉన్నారనతో డీకే శివకుమార్ను ఒప్పించి అంటే సగము శివకుమార్, సగం సిద్ధరామయ్య, సగం శివకుమార్ అలా ఒప్పించింది. అంటే ఈ నెలతో మేతో 3 సంవత్సరాలు పూర్తయింది సిద్ధరామయ్య యొక్క సీఎం పదవి కాలం. ఇంకొక 2 years ఉంది. సో 2028 మేలో మళ్ళీ అక్కడ జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఇక హైకమాండ్ మీద ఒత్తిడి కూడా పెరిగింది డీకే శివకుమార్ నుంచి, ఆయన వర్గం నుంచి. సో దీంతో హైకమాండ్ సిద్ధరామయ్య మీద ఒత్తిడి పెంచి ఇది ఒప్పించి, ఒక విధంగా చెప్పాలంటే ఇది బలవంతంగా కూడా కనబడతా ఉంది. సో మొత్తం మీద హైకమాండ్ ఆదేశంతో ఈరోజు సిద్ధరామయ్య తన పదవికి, సీఎం పదవికి రాజీనామా చేశారు. మరి రాజ్ కుమార్, డీకే శివకుమార్ ఒకవేళ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూడొచ్చు మనం రాజకీయాల్లో? డీకే శివకుమార్కు ఒక పేరుంది, ట్రబుల్ షూటర్ అని ఒక పేరుంది. తర్వాత వయసు రీత్యా కూడా ఇంకా చాలా రోజులు పార్టీకి సేవ చేయొచ్చు. కాబట్టి డీకే శివకుమార్కు ఒక బ్రాండ్ కూడా ఉంది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి కంటే ముందు దేశ రాజకీయాల్లో, అంటే కాంగ్రెస్లో ముఖ్యంగా డీకే శివకుమార్కు చాలా మంచి పేరు ఉంది కాంగ్రెస్ పార్టీలో. తర్వాత కేసులు కూడా ఉన్నాయి, ఎదుర్కొన్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఈ 3 ఏళ్లలో కొంత కర్ణాటకలో తన క్యాడర్ను ఆయన డెవలప్ చేసుకున్నాడు. ఈ 2 సంవత్సరాలలో డీకే శివకుమార్ కనుక ముఖ్యమంత్రిగా ఉండి పార్టీని స్ట్రెంత్ చేయొచ్చు, గవర్నమెంట్తో ఒక మంచి కార్యక్రమాలు కనుక తీసుకెళ్తే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్
వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలవచ్చు. ఎందుకంటే యువకుడు కదా, సిద్ధరామయ్యతో పోల్చుకుంటే ఆయన వృద్ధుడు, ఈయన యువకుడు. సో ఖచ్చితంగా ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ విజయ్ ఉన్నాడు. ఒక యువతరం అనేది, అంటే రాజకీయాలు యువతరం అంటే 50ని కూడా యూత్ అంటారు, 50-60 మధ్యలో కూడా. సో ఖచ్చితంగా డీకేకు ఒక అవకాశం ఉంటుంది, పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని హైకమాండ్ ఆశిస్తుంది. రైట్, మరి ఏవైతే సిద్ధరామయ్యకు ప్రామిస్ చేశారో అవన్నీ నెరవేర్చే పనిలో హైకమాండ్ ఉందనుకోవాలా? సో ఆయనకు ప్రామిస్ చేసినట్టుగా ఒకటి, ఆయనకు రాజ్యసభ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. ఆల్రెడీ ఆయన కమిట్మెంట్ ఇచ్చారు, రాజ్యసభ ఇస్తారని. కానీ ఆయన ససమీర్ అంటున్నారు, ఎందుకంటే ఆయన అసలు రాజీనామా చేయడానికే ఇంట్రెస్ట్గా లేడు, ఇంకా కొనసాగాలి 2 సంవత్సరాలు అనుకుంటున్నాడు. కానీ హైకమాండ్ బలవంతం చేయడంతో, ఒప్పించడంతో ఇవాళ చేశాడు. సో రాజ్యసభ ఇవ్వడం ఒకటి ఆప్షన్. రెండోది, దేశంలో ఉన్న ఏదైనా ఒక రాష్ట్రానికి ఆయన ఇన్ఛార్జిగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే సీనియర్ కాబట్టి ఆయన సేవలు పార్టీకి యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే ఇవాళ ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఆయనకు కూడా రేపు భవిష్యత్తులో అవకాశం ఉంది, ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా కావచ్చు మేబీ ఇన్ ఫ్యూచర్లో. సో అలాంటి ఆప్షన్స్ ఆయన ముందు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. మొదటిది రాజ్యసభ, ఆ తర్వాత పార్టీలో వాడుకోవడము, లేదా ఇన్ఛార్జి, లేదా భవిష్యత్తులో ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశాలనే. దాంతోపాటు తన కుమారుడికి మంత్రిమండలిలో, మంత్రివర్గంలో అవకాశం కూడా ప్రామిస్ చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు తన వర్గం ఏదైతే ఆల్రెడీ మంత్రులుగా కొంతమంది ఇప్పుడు ఉన్నారు కదా కొనసాగుతున్న వాళ్ళు, వాళ్ళకు కానీ తను సూచించిన వారికి కూడా కొన్ని మంచి బెర్తులు, అంటే క్యాబినెట్లో మంచి బెర్తులు ఇచ్చే అవకాశం ఉంది, మనకు కనబడతా ఉంది. రైట్ రాజ్ కుమార్, మరి కొత్తగా 3 డిప్యూటీ సీఎంలు అంటున్నారు, దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మనకు ఈరోజు రాజీనామా తను చేశాడు, అది ఆమోదింపజేయాలి. యాక్చువల్లీ గవర్నర్ ఆమోదించిన తర్వాత ప్రమాణ స్వీకారం. సో దీని మీద హైకమాండ్ ఫైనల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డీకే శివకుమార్, సిద్ధరామయ్య కంటే వాళ్ళిద్దరి మధ్యలో నా వాళ్ళు అనే ఇట్లా ఖచ్చితంగా ఉంటుంది. కానీ లాస్ట్కి హైకమాండ్ ఎవరైతే డిసైడ్ చేస్తారో వాళ్ళనే డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశం ఉంది. దీంట్లో సామాజిక కూర్పు కూడా ఉండాలి. సామాజిక కూర్పు, తర్వాత ప్రాంతాల వారీగా సీనియారిటీ, తర్వాత సిద్ధరామయ్య వర్గము, డీకే వర్గము, తర్వాత హైకమాండ్ లాయకులు కొంతమంది ఉంటారు. మళ్ళా అదే స్టేట్లో మల్లికార్జున ఖర్గే జాతీయ నాయకుడిగా ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో తన వర్గం ఉంటుంది, డీకే వర్గం ఉంటుంది, సిద్ధరామయ్య వర్గం ఉంటుంది, తర్వాత ఢిల్లీ పెద్దల వర్గం ఉంటుంది, ఆ తర్వాత కుల సామాజిక వర్గాల కూర్పు ఉంటుంది. ఇవన్నీ ఇవన్నీ బేరీజ్ చేసుకొని డిప్యూటీ సీఎంలు ఎవరికి ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్లో తెలుసు, ఒకవేళ మంత్రి పదవి రాకపోయినా, అడిగిన పదవి రాకపోయినా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది ఇమీడియట్లీ. అది డీకే కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, హైకమాండ్ కావచ్చు. వాళ్ళకు కోరుకున్న పోస్టులు రాకపోతే 10 మంది ఎమ్మెల్యేలను, 20 మంది ఎమ్మెల్యేలను బయట తీసుకురావడము, ఏదన్నా రావడం, ఇలాంటి అవకాశాలు కాంగ్రెస్లో మనం గతంలో కూడా చూసాం. అది ఉంటుంది, స్వతంత్రం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ డిప్యూటీ సీఎంలు కావచ్చు, మిగతా మినిస్టర్స్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా హైకమాండ్ ఇదంతా చూసుకుంటుందని మనకు సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.